Dear NEET students and parents, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ యూజీ 2026 ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉందమ్మా. ఈరోజు ఆఖరి రోజు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవాలి, లేకపోతే ఈరోజు వాళ్ళకి ఆఖరి రోజు. మరి ఇక గోల్డెన్ అవర్స్ అయితే అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనకి ఎప్పటి నుంచోమో మార్చి ఆన్లైన్ అప్లికేషన్ నెల రోజులు ఫిబ్రవరి 8 నుంచి స్టార్ట్ చేశారు. మార్చి 8 వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు రాత్రి 9 గంటల లోపు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టేయాలి. మొత్తం మీకు ఎక్నాలజ్మెంట్ కూడా రావాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఫీజు 8 మార్చ్ 2026. 11:30 లోపు అయితే ఫీజు కట్టాలి. అప్లై చేసుకోవటం 9 గంటల లోపు అప్లై చేసుకోవాలి. జనరల్ 1700 కట్టండి, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 1600. ఎవరైనా మనసు మార్చుకుంటే లాస్ట్ మినిట్లో, అంటే ఆల్రెడీ సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ అప్లై చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. మరి ఎవరైనా మనసు మార్చుకుంటే మరి ఈరోజు అప్లై చేసుకోండి. లాస్ట్ రోజు మనకి మే 3న అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. మే 3ని మరి 3 గంటల ఎగ్జామ్ 2 to 5 అమ్మ, 2 to 5 ఉండే అవకాశం ఉంది. రిజల్ట్స్ డేట్ ఇస్తారు. త్వరలో అప్లై చేసుకోండి. ఈరోజే 9 గంటల లోపు అప్లై చేసుకోవాలమ్మా. ఇక మీ జీవితంలో కొంతమంది లైఫ్లో కూడా నీట్ రాయలేరు, అది గుర్తుపెట్టుకుని. ఇక్కడ జస్ట్ సింపుల్, మీరు అప్లై చేసుకోవటం ఎలాగా అని కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ సింపుల్గా వెళితే మీరు సింపుల్గా ఇక్కడ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత మనకి ఇక్కడ చాలా సింపుల్ అమ్మ, న్యూ రిజిస్ట్రేషన్ చూసుకోండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ప్రెస్ చేసుకోండి. చాలా సింపుల్గా అవుతుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత మీరు జస్ట్ 3 స్టెప్పులు. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలమ్మా. థర్డ్ వచ్చి ఫీజు పేమెంటు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనిలో ఇది వచ్చిన తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ టు ప్రొసీడ్ అని వెళ్ళిపోవాలి. మీ ఇంటిలో కూడా మీ యొక్క ల్యాప్టాప్లో కానీ మరి డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ చేస్తే ఇంకా మంచిది. సింపుల్ అప్లై చేయటం చాలా సింపుల్గా ఉంటుంది. మీరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ నేము, గార్డియన్ నేమ్, ఎందుకంటే ఆల్రెడీ ముందు చెప్పాను, ఇది ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి ఒకసారి రిమైండ్ చేస్తాం. కన్ఫర్మ్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్టు, 10th క్లాస్ ప్రకారం ఇవ్వండి. అన్ని 10th క్లాస్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని 10th క్లాస్. ఆధార్ మర్చిపోండి, ఆధార్తో మనకు సంబంధం లేదు. ఆధార్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నో ప్రాబ్లం. దాని గురించి వరీ అవ్వాల్సి. మళ్ళీ అడ్రస్ కూడా క్లియర్గా ఇవ్వండి. మీరు ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ తర్వాత ఇక్కడ క్లియర్గా ఇవ్వాలమ్మా. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, కన్ఫర్ము. ఈ కాలం అనేవి చాలా ఇంపార్టెంట్. మీ ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి, మరి మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. తర్వాత అక్నాలజ్మెంట్ క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అప్లికేషన్ మనకు సెకండ్ స్టెప్గా ఇంకా అప్లికేషన్ ఉంటుంది. మీకు 10th క్లాస్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. థర్డ్ ఫీజు పేమెంట్ అయితే చేసేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఫీజెస్ ఉన్నాయి కదా, 1700, 1600, 1000 రూపాయలు ఇట్లా ఫీజెస్ అయితే పే చేస్తే మీకు ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఒక 10 minutes జాబ్ ఇక్కడ ఉంటాను కదా. మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఇది 10 minutes జాబ్. జస్ట్ ఫీజు పేమెంట్ చేస్తే మీకు అక్నాలజ్మెంట్ వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.